హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. నేను ఈరోజు మార్నింగ్ ఒక కార్టూన్ చూశాను. భారతదేశ ప్రస్తుత పరిస్థితుల్ని పూర్తి స్థాయిలో వివరిస్తూ సింపుల్ గా గీసిన ఒక కార్టూన్ అది. మనుషుల మధ్య విభేదాలు సృష్టించటంలో, కాన్స్టిట్యూషన్ ని కాల రాయటంలో, డెమోక్రసీని దరిద్రం పట్టించటంలో, రిపబ్లిక్ అనే పదాన్ని పూర్తి స్థాయిలో అవహేళన చేయటంలో బీజేపీ గవర్నమెంట్ అన్ని విధాలుగా సక్సెస్ అవుతూ ఉంది. దీనికి కారణం ఎవరంటే మా మహానాయకుడు మోడీ గారు, అదేవిధంగా పక్కన ఉంటారు ఒక ఆయన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు. ఆ కార్టూన్ని ఎంత క్లుప్తంగా ఎంత అద్భుతంగా వేసాడంటే, డెమోక్రసీని రిపబ్లిక్ ని మన అమిత్ షా గారు త్రిశూలం పెట్టి పొడుస్తూ ఉంటే, మన కాన్స్టిట్యూషన్ ని సర్వనాశనం చేస్తున్న మోడీ గారు అంటూ కత్తితో కాన్స్టిట్యూషన్ ని చంపేస్తున్న మోడీ. ఈ కార్టూన్ చూసిన వెంటనే నిజమే కదా, కాన్స్టిట్యూషన్ చంపేస్తున్నారు కదా, మాకు 400 మంది ఎంపీలు దొరికితే మేము రాజ్యాంగం మొత్తాన్ని మార్చేసి మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా ప్రకటిస్తామని చెప్పిందా బీజేపీ గవర్నమెంటే కదా. మరి దాన్ని బట్టి మీరు ఆలోచిస్తే నిజమే కదా ఇది. డెమోక్రసీని కాల రాస్తూ ఉన్నారంటే నిజంగా డెమోక్రసీని కాలు రాస్తూ ఉన్నారు కదా. కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాను కూడా ఒక అల్లర్లు సృష్టించే తీవ్రవాదిలాగా సృష్టించి ఆ దూబేగాడు మాట్లాడతాడు. మతతత్వం, డెమోక్రసీ. ఎక్కడుంది డెమోక్రసీ? మీకు ఒక వీడియో చూపిస్తా. క్రిస్టియన్ ప్రార్థనా మందిరాలకి హిందువులకి ఏం పని? కర్రలు పట్టుకుని రాడ్లు పట్టుకుని ఎందుకు వెళ్తున్నారు? ఈ వీడియో ఒకసారి చూడండి. फोन कर हिंदू છે જેવા સાઈડમાં આવી જાઓ. આ બે હિન્દુ લાગે છે, કોઈ ને હિન્દુ છે જોવાથી ખબર પડે. સાડી વાળી जितने हिंदू सब साइड में आ जाओ. सिंदूर तिलक ने माथे ओढ़વાની પ્રથા હિન્દુમાં જ છે, બીજો કોઈ ક્રિશ્ચિયનમાં નહીં. చూశారు కదా, ఇదా డెమోక్రసీ? ఇదా ఇండియాలో మనం కోరుకున్నది? ఇదా స్వతంత్రం అంటే? ఎవడు భాషను వాడు గౌరవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని సౌత్ ఇండియన్స్ లో హిందీ నృత్యాలని చూస్తున్నారు బలవంతంగా. ఎవడు మతాన్ని వాడు గౌరవించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కడు హిందువులాగా మారి జై శ్రీరామ్ అనుకుంటే తిరగాలి. ఇది వీళ్ళ తత్వం. ప్రతి ఒక్కడు బ్రతికే స్వేచ్ఛ లేదు. మొన్న ప్రవీణ్ ప్రగడాల గారు, అంతకుముందు చాలా మంది ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అని భావభేదాలని రెచ్చగొట్టి దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అన్న ఇప్పుడు ఎవడైతే దూబే అనేవాడు చీఫ్ జస్టిస్ ని తిట్టాడో వాడికి సంబంధించి మోలా అనే ఒక అమ్మాయి, తను ఒక మంత్రి, తను ఏం చెప్పారంటే బుల్డాగ్ అంటే దూబేని బుల్డాగ్ తో పోల్చి, బుల్డాగ్ ఎప్పుడైనా మురిగిందంటే అది కేవలం తన యజమాని పర్మిషన్ తోనే అని ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే దూబే అనే బుల్డాగ్ మురిగిందంటే దానికి వాళ్ళ యజమాని మోడీయో, నడ్డానో, అమిత్ షానో పర్మిషన్ ఇచ్చారనేది ఆవిడ కవి హృదయం అన్నమాట. సో ఇప్పుడు చెప్పండి, ఆ మూల అనే ఆవిడ చెప్పిన దాంట్లో తప్పే ఉందా? అంతేకాదు, నేను ఒక విషయం మీతో క్లియర్గా పంచుకోవాలనుకుంటున్నాను.
ఎప్పుడు చూసినా హిందూ ధర్మం, హిందూ మతం కష్టాల్లో ఉంది, హిందూ ధర్మం, హిందూ మతం పతనానికి చివరి అంచునుంది అని చెప్తారు. అంత ఈజీయా హిందూ ధర్మం, హిందూ మతం పతనానికి చివరి అంచులో ఉండటానికి ఎందుకు ఉంటుంది? హిందువులు 80% ఉన్న ఇండియాలో హిందూ ధర్మం పతనానికి ఎందుకు చేరుతుంది? హిందూ ధర్మం చివరి దశలో ఎందుకు ఉంటుంది? ఇది కేవలం రాజకీయ నాయకులు ఆడుతున్న మతాల ఆట కాదా? అది కనీసం మీకు అర్థం కావట్లేదా? కేవలం అంటే కేవలం 11% ఉన్న ముస్లింల పైన 80% ఉన్న హిందువులు వీరు ముస్లిం చేతిలో మోసపోతున్నారు, ముస్లింలు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ముస్లింలు మిమ్మల్ని తొక్కేస్తున్నారంటూ ముస్లింని 11% మందిని చూయించి 80% హిందువుల్ని భయపెడుతూ వణికిస్తూ ప్రభుత్వాలను నడుపుతుంది బీజేపీ గవర్నమెంట్, ఆర్ఎస్ఎస్. ఆ మాత్రం మీకు అర్థం కావట్లేదా అన్న? హిందుత్వం అనేది ఎంత గొప్పదో నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇంత బలం ఉండి కూడా 11% ఉన్న ముస్లింలు చూసి మీరు భయపడుతున్నారంటే మీరు పిరికి వాళ్ళ, చేతకాని వాళ్ళ? అరే వాళ్ళని బ్రతకనివ్వండి అయ్యా. 11% ఆఫ్టర్ ఆల్ మనం 80% హిందువులం. ఇదంతా రాజకీయ రాక్షస క్రీడలా మీకు అనిపించట్లేదా? ఇది అధికారులు ఆడుతున్న ఆటలా మీకు అనిపించట్లేదు? మన పిల్లలు, మన అన్నలు, మన చెల్లెళ్ళు హిందువులం అంటూ జై శ్రీరామ్ అంటూ రోడ్ల మీద తిరుగుతుంటే అమిత్ షా కొడుకు ఏం చేస్తున్నాడు? నడ్డా కొడుకు ఏం చేస్తూ ఉన్నారు? బీజేపీ నాయకుల కొడుకులంతా ఏం చేస్తూ ఉన్నారు? హిందూ మతతత్వ వాదుల కొడుకులంతా ఏం చేస్తున్నారు? హాయిగా అమెరికాలో బిజినెస్లు పెట్టుకొని, ఇండియాలో బిజినెస్లు పెట్టుకొని హ్యాపీగా బ్రతికేస్తున్నారు. వాళ్ళు ఎవరు వచ్చి జై శ్రీరామ్ అంటలేదే. వాళ్ళు ఎవరు వచ్చి మీలాగా రూట్ల మీద తిరిగి కెరీర్లు పాడు చేసుకోవట్లేదు. అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. హిందూ ధర్మాన్ని పాడు చేసేవాడు, కాల రాసేవాడు ఇప్పటివరకు ఎవడు పుట్టలేదు. ఎంతో మంది ట్రై చేశారు, ఎవడి వల్ల కాలేదు. ఇప్పుడు వచ్చిన ముస్లింల వల్ల అవుతుందా, లేకపోతే క్రిస్టియన్స్ వల్ల అవుతుందా? కేవలం మనం మభ్యపెట్టి మాయ చేసి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులు రేపుతున్న కులమత ఘర్షణలో కుళ్ళిపోయిన మనసులు మనది. దయచేసి వికసిత భారత్ కాదు, వికసిత హృదయాలతో భారతదేశంలో ప్రతి పౌరుడు మెలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ మోడీ, నడ్డా వీళ్ళంతా ఇప్పుడు ఉంటారు, రేపు పోతారు. కానీ హిందూ మతం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.